అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము పేదోడికి చేదోడు గుండె మూడు రంగుల జెండా ఈనాటికి ప్రతి ఊరిలో అది ఇచ్చిన గూడే అండా మన పలమనేరు మేలు కోరే శంకరన్న వెంట ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళం మన గుడిసె గుడిసెకు ధైర్యమీయగ కదిలింది కాంగ్రెస్ దళము పలమనేరు పట్టణ ప్రజలందరికీ నా శుభాభివందనాలు అందరికీ పాదాభివందనాలు ఇద్దుల చెరువు కట్ట ఓం శక్తి గుడి ఆ తల్లి ఆశీర్వాదంతో ప్రచారం ప్రారంభిస్తున్నాం అభివృద్ధి గురించి మాట్లాడుకునే రోజులు ఆరంభమైపోయినాయి ప్రతి ఇంటికి కుళాయి ఇవ్వాలనే దాని గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఈరోజు ప్రతి గ్రామానికి రోడ్డు ఇవ్వాలని మాట్లాడుకుంటా ఉన్నాం పలమనేరు పట్టణం ఒక ఉద్యానవనం లాగా ఉండాల్సిన పట్టణం ఈరోజు ఎక్కడ చూడు పలమనేరు పెద్ద చెరువు చూస్తే మీకు అర్థమైపోతుంది తప్పకుండా అందరికీ నేను మనవి చేసేది ఒకటే ఇతర పార్టీల వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ అమరన్న కానీ మన వెంకటగౌడను కానీ ఇక్కడ ఇంతవరకు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా నిలబడి పోటీ చేసినారు ఎంతోమంది మహానుభావులు రాజశేఖర రెడ్డి గారు పీరియడ్ నుండి ఎంతోమందిని మనం చూసినాం నేను సూటిగా ఒకటి చెప్పదలుచుకోవాలనుకుంటున్నాను అందరి ఆశీర్వాదంతో మీరందరూ ఎవరెవరు ఏమేమి చేయాలనుకున్నారో పలమనేరు పట్టణంలో ఏమేమైతే విఫలమైనారో చెయ్యాలని అనుకొని ఏమేమైతే విఫలమైనారో అవన్నీ చేసేదానికి ఈరోజు ఆ తల్లి ఓం శక్తి అమ్మ ఈరోజు ఆశీర్వాదం ఇచ్చింది ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు ఎవరెవరైతే ఉన్నారో పలమనేరులో సగౌరవంగా యూత్ అందరూ కాళ్ళ ఎగరేసుకొని రెడీగా ఉండండి మన పలమనేరులో మనమే ఉద్యోగం చేసుకునే రోజులు ఆరంభమవుతాయి యూత్ అందరూ పలమనేరు నియోజకవర్గంలో ఉండే యూత్ అందరూ ఒక్కటి కావాల్సిన పరిస్థితి ఆసన్నమైంది మీకందరికీ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ గొప్ప గ్యారంటీ వచ్చేసి మీకు ఆశీర్వాదంగా మారింది ఆ గ్యారంటీల గురించి అంతా నేను మీకు అతి దగ్గరలోనే ప్రెస్ మీట్ పెడతాను కాంగ్రెస్ పక్షం అనేది అందరికీ బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు ఎస్సీలు ఎస్టీలు ఓసీలు బీసీలు అందరూ ప్రతి ఒక్క ఓసీ ఈరోజు ఒక నాయకులైనారంటే కాంగ్రెస్ పక్షం ఇంకానే కాబట్టి తప్పకుండా అందరూ ఒక గూటి పక్షులందరూ ఒక గూటికి చేరే సమయం ఆసన్నమైంది తప్పకుండా ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఇక్కడ మనందరితో పాటు ఉండి సంతోషిస్తా ఉంది వైఎస్ సిరిమిలమ్మ గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏమైతే చేయాలనుకున్నారో ఆ ఆలోచనని ఆయన అనుకున్న ఇంటెన్షన్ ఏమైతే ఉందో ఆయన ఏమేమైతే చేయాలనుకున్నారో ఏమేమైతే చేసినారో వాటిని మళ్ళీ తిరిగి తీసుకొని రావాలని తప్పకుండా గొప్పగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవాలని స్పెషల్ స్టేటస్ 15,000 లక్షల కోట్లు 1 కోటి కాదు 2 కోట్లు కాదు ఆషామాషైన విషయం కాదు ఇది చాలా వరకు మన ఆంధ్రప్రదేశ్ పేద రాష్ట్రంగా మిగిలిపోయేదాన్ని తప్పకుండా షర్మిలమ్మ గారు ఒప్పుకోరు ఈరోజు యుద్ధం స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా ఘన మెజారిటీతో పలమనేరు గెలవబోతుంది ఇది నేను చెప్పిన విషయం కాదు ప్రతి ఒక్క మైనారిటీ చెప్పిన విషయం ప్రతి ఒక్క క్రిస్టియన్ చెప్పిన విషయం ప్రతి ఒక్క బలహీన వర్గాలు చెప్పిన విషయం ప్రతి ఒక్క రెడ్డి కులస్తులు చెప్పిన విషయం బీసీలు చెప్పిన విషయం ప్రతి ఒక్కరు చెప్తా ఉంటే నాకు వీళ్ళందరికీ ఏమిచ్చిన తీసుకోవాలి ఎన్నాళ్ళు ఎన్నెళ్ళు ఎడతెగని కన్నీళ్ళు ఏ ఇల్లు చూసినా గాని ఎనలేని వేదనలు మన నీళ్ళు నిధులు చదువులు కొలువులు అన్నారు మన పిల్లల బతుకులతో చెలగాటం ఆడారు గతమే మేలన్నట్టు ఉన్నది ఈనాడు వినటోడే లేడు ఇప్పుడు నేల తల్లిగోడు చల్లందుకే కదిలిందిరా మన శంకరన్న దళము ఉరిమురిమి ఉప్పెనలోదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమౌదాం సిద్ధంగా గుండె గుండెకు అండనీయగ కదిలింది కాంగ్రెస్ దళము
దిక్కేది దళితన్నకు దారేది మహిళలకు రక్షణ లేదు విద్యార్థికి విలువే లేదు గిరిజనులు ఆదివాసుల గోస చూడలేము బీసీ మైనారిటీలకే భరోసా లేదు పల్లె పల్లె తిరిగి బాధలు చూశాడు పలమనేరు అభివృద్ధే తన ధ్యేయం అన్నాడు తన ఇల్లు పిల్లలను వదిలి మనకై నిలిచిన శంకరుడు ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా ముందుండి సాయం అంటూ వెనకుండి గుంజుతున్నారు రైతు బంధు వేషం గట్టిన రాబంధులు ఈ పాలకులు పట్నాల్లో మాదక ద్రవ్యం పల్లెల్లో మద్యం చేస్తుండ్రు స్వార్థం కోసం యువతను నిర్వీర్యం రాజన్న రాజ్యం కోసం షర్మిలమ్మ పిలుపు అందుకోని ముందుకు వచ్చిన శంకరన్న గెలుపు అవుతుంది చూడు ఆంధ్రలో చారిత్రక మలుపు ఉరిమురిమి ఉప్పెనలవుదాం ఊరువాడ యుద్ధంగా కన్నీళ్ళే తుడిచే చేయికి సైన్యమవుదాం సిద్ధంగా